ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. మనం శిష్య భక్తకోటి శిష్యరక్షణ అనే అధ్యాయంలో ఉన్నాం. సురేంద్రునిలాగానే గిరీష్ కూడా శ్రీరామకృష్ణుల శిక్షణలో మహత్తర ప్రబోధం పొందసాగాడు. నిత్యం ఉదయ సాయంకాలలో భగవంతుని స్మరించాలని శ్రీరామకృష్ణులు గిరీష్కు చెప్పి జవాబుకై అతని కేసు చూశారు. ఇది చాలా సులభమే, కానీ నాకెన్నో పనులుంటాయి. నిద్రాహారాలకు కూడా నాకు ప్రత్యేకమైన వేళ అంటూ ఏదీ లేదు. అట్టి స్థితిలో మర్చిపోవచ్చు. వాగ్దానం చేయటం ఎలా అని గిరీష్ భావించసాగాడు. అతని భావాలు శ్రీరామకృష్ణులు చదివి, సరే, అది నీకు సాధ్యం కాకపోతే నీ ముక్తారునామా నాకివ్వు. ఇప్పటి నుంచి నీ బాధ్యత నేను వహిస్తాను. నువ్వేమీ చేయక్కర్లేదు అని మహోన్నత భావస్థితిలో వచించారు. ఆ పలుకులు విని గిరీష్ బ్రతుకు జీవుడా అని నిట్టూర్చాడు. తనకు ఇంతకంటే కావలసిందేముంది అనుకున్నాడు. తన స్వాతంత్ర్యాన్ని శ్రీరామకృష్ణులకు అర్పించి తాను ఆయనకు సేవకుడనైనాను అని మొదట అతనికి స్ఫురించలేదు. దీనిలోని గంభీరమైన ఆత్మసమర్పణ తొలుత అతనికి ద్యోతకం కాలేదు. కర్తృత్వ భావాన్ని వీడి అతను సర్వ విషయాల్లోనూ భగవదిచ్ఛను, అందుకు తనకు ప్రత్యామ్నాయంగా భాషింపసాగిన శ్రీరామకృష్ణ ఇచ్ఛను అనుసరించి నడుచుకోవాలనుకున్నాడు. ఇక అతడికి నిరంతరం శ్రీరామకృష్ణ చింతనే. గిరీష్ ఆత్మసమర్పణ పరిపూర్ణమై లోక ఆదర్శమే ఒప్పింది. ఆయన గురువుగారు ఒకప్పుడు జోగిన్మా అనే శిష్యురాలింటికి కొందరు భక్తులతో వెళ్లారు. అందరినీ హడలగొట్టి పంపేయడానికి ఆమె సోదరుడి చేత అక్కడికి రప్పించబడిన మన్మథ్ అనే పైల్వాన్ అన్నమాట, దుండగీడు శ్రీరామకృష్ణను చూసి ఆయన పలుకులు 1-2 వినడంతోనే ఆయన పాదాల మీద వ్రాలి, ప్రభు, ఈ అపరాధిని క్షమించండి అని విలపించసాగాడు. అతని శ్రీరామకృష్ణులు ఒకసారి దక్షిణేశ్వరానికి రమ్మన్నారు. 2-3 సందర్శనలతో మన్మథ్ జీవితమే మారిపోయింది. దుండగుడైన అతను సాధకుడై పరమసాధువై ప్రియనాథ అంటూ జీవిత పర్యంతం తరచూ శ్రీరామకృష్ణులను స్మరిస్తూ వచ్చాడు. పరమ దుర్మార్గుని సన్మార్గునిగా మార్చడం కంటే మహత్తరమైన అద్భుత కార్యం, మిరకల్ ఏముంది? భగవంతుని శరణుజొచ్చితే కర్మ క్షయమవుతుంది అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. భగవత్ ప్రార్థన ఆవశ్యకతను గురించి, ప్రార్థన ప్రభావాన్ని గురించి ఆయన శిష్యులకు పదే పదే నొక్కి వక్కాణించేవారు. కామ కాంచన మోహత్యాగానికి వలసిన శక్తిని ప్రసాదించమని, భగవంతుని వేడుకోమని ఉపదేశించేవారు. స్వయంగా ఇష్టదైవాన్ని ఆయన ప్రార్థించే సమయాల్లో సమక్షంలో ఉన్నవారికి బాష్ప పులకాంకురాదులతో అపూర్వ భావవేశం కలగడం తరచుగా జరిగేది. వారు ఎంతటి ధన్యులో కదా. శ్రీరామకృష్ణులు స్వయంగా దేవిని ఇలా ప్రార్థించేవారు. అమ్మా, నేను నీ శరణాగతుణ్ణి. దేహసుఖం నాకు అక్కర్లేదు, పేరు ప్రతిష్టలు కోరడం లేదు, అష్టసిద్ధులు ఆకాంక్షించటం లేదు. నీ పాదపద్మాలందు శుద్ధ భక్తిని, నిష్కామం, అమలం, అహేతుకం అయిన భక్తిని మాత్రం నాకు అనుగ్రహించు. అంతేగాక భువన మోహనమైన నీ మాయచే ముగ్ధుని కాకుండా ఉండేట్లు, నీ మాయాకల్పిత కామినీ కాంచనాలపై ఎన్నడూ ప్రీతి పొందకుండా ఉండేట్లు అనుగ్రహించు. అమ్మా, నీకంటే నాకు దిక్కెవరు? నావారు అనుకునేవారెవరు? భజనహీనుడను, సాధనహీనుడను, భక్తిహీనుడను. నన్ను కటాక్షించి నీ శ్రీపాద పద్మాల యందు నాకు భక్తిని ప్రసాదించు అని. ఇది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ నుంచి సేకరించారు. మరొకప్పుడు పుష్పాంజలి దేవిని ఇలా ప్రార్థించేవారు. అమ్మా, ఇదిగో నీ పాపం, ఇదిగో నీ పుణ్యం, తీసుకో. ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం. నాకు ఈ పుణ్యపాపాలు ధర్మాధర్మాలు ఎంతమాత్రం అక్కర్లేదు. శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, స్వీకరించు. ఈ జ్ఞానాజ్ఞానాలు ఏవి నాకు కించిత్తు కూడా వద్దు. శుద్ధభక్తి నీవు. శుభాశుభాలను, శౌచాలను తాను ఇలాగే దేవికి అర్పించినా సత్యాసత్యాలను మాత్రం అర్పించలేకపోయానని, అలా చేసి ఉంటే తన సమర్పణే అసత్యమైపోతుందని శ్రీరామకృష్ణుడు తెలిపి ఉన్నారు. శిష్యభక్త కోటిలో ముఖ్యులైన మరికొందరితో శ్రీరామకృష్ణుల సంబంధాన్ని అతి సంక్షిప్తంగా పరికిద్దాం. మా అనే గుప్తనామంతో శ్రీరామకృష్ణ కథామృతం సంకలనం చేసినవాడు. పలువురు బాల శిష్యరత్నాలు శ్రీరామకృష్ణను ఆశ్రయించగా సాధనభూతుడైన మహా సుకృతాత్ముడు అయిన మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణ గృహస్థ శిష్యుడు. అతనితో ఆయన, నువ్వు నా స్వకీయుడవు, తండ్రి కొడుకుల వంటి వారం మనం అని చెప్పడం జరిగింది. వాద ప్రవృత్తి గలవాడైన అతని నుంచి వాదించను అని ఆయన వాగ్దానం పుచ్చుకున్నారు.
అక్షయ్ కుమార్ సేన్ అనే శిష్యుడు శ్రీరామకృష్ణ నుండి మంత్రోపదేశం పొంది కాలక్రమాన శ్రీరామకృష్ణ జీవిత చరిత్రను వంగ భాషలో సుప్రసిద్ధ పద్య కావ్యంగా రచించాడు. నిత్యగోపాల్ అనే బాలభక్తుడు గురుదేవులచే పరమహంస స్థితిని పొందినవాడు అని ప్రశంసించబడి ఆయనతో తన్మయ నృత్యం చేయగలిగిన పావనాత్ముడు. అలా అయినప్పటికీ ఒక భక్తురాలు ఇతనితో వాత్సల్యభావంతో ఎంతో చనువుగా మసులుతుండడం చూసి శ్రీరామకృష్ణులు, ఓ సాధు జాగ్రత్త అని సన్యాస నియమాలను గురించి హెచ్చరించారు. కాలాంతరాన ఇతను సన్యసించి జ్ఞానానంద అనే అవధూత అయినాడు. పానీహాటి అనే పుణ్యక్షేత్రంలో శ్రీరామకృష్ణుల స్పర్శచే అద్భుత మనోపరిణతి పొంది సంసారం పరిత్యజించి గంగా తీరాన ధ్యాన ప్రార్థనలతో దివ్యానుభవాలతో శేష జీవితాన్ని గడపసాగిన ధన్యాత్ముడు నవాయి చైతన్య అనే భక్తుడు. సంసార త్యాగి శ్రీ రామకృష్ణులచే నిత్యసిద్ధుడు అని పేర్కొనబడిన మహనీయుడు అయిన భవనాథ్ చట్టోపాధ్యాయ్, ఆదర్ చంద్రసేన్, మనోమోహన్ మిత్ర, ఈశానచంద్ర ముఖోపాధ్యాయ్, పండిత శ్యామపద భట్టాచార్య, శ్రీరామకృష్ణ సందేశ పరివ్యాప్తి చేయసాగిన కేదార్నాథ్ చట్టోపాధ్యాయ్ మొదలైన ప్రియ గృహస్థ శిష్యులను, ప్రియభక్తులను గురించి వ్రాయపూనుకుంటే అదే ఒక ఉద్గ్రంథమవుతుంది. నేనే బ్రహ్మం అనే అద్వైత భావం నిర్గుణోపాసన దుస్సాధ్యమని, కనుక ముఖ్యంగా గృహస్థులకు అవి ఉచితం కావని శ్రీరామకృష్ణులు బోధించేవారు. అంతేగాక ఆయన వారికి ఇలా ఉపదేశిస్తుండేవారు. ముందుగా చేతులకు చమురు రాసుకుని ఆ తర్వాత పనసపండు ఒలవాలి, లేకపోతే దాని జిగురు అంటుకుంటుంది. ముందుగా భగవద్భక్తి అనే తైలం సంపార్జించి ఆ తదుపరి ఈ సంసార కృత్యాలు మొదలుపెట్టు. అప్పుడు సంసార మాలిన్యం నిన్ను అంటదు. పడవ నీళ్లలో ఉండవచ్చు కానీ నీరు పడవలో చేరరాదు. సాధకుడు సంసారంలో ఉండొచ్చు కానీ సంసారం అతడిలో ప్రవేశించరాదు. భగవత్ సాక్షాత్కారం గురించి శ్రీరామకృష్ణులు ఇలా బోధిస్తుండేవారు. నిజంగా నిశ్చయంగా చెప్తున్నాను వినండి. భగవంతునికై పరితపించే వ్యక్తి ఆయనను కనుగొంటాడు. దీనిలోని సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే పరీక్షించుకోవచ్చు. వెళ్ళి త్రికరణ శుద్ధిగా 3 రోజులు ప్రయత్నించండి, తప్పక విజయం సాధిస్తారు. శ్రీరామకృష్ణులకు విశేష ప్రీతిపాత్రులైన బాలభక్తులలో పూర్ణచంద్ర ఘోష్, నారాయణ్, నరేంద్రనాథ్ మిత్ర అనేవారు స్మరణీయులు. కాలాంతరంలో యతివరేణ్యులై లోకానికి అపార సేవలు ఒనరించిన బాలశిష్యులలో ఇంతకు ముందే పేర్కొన్న నరేంద్ర రాకాలాదులే కాక లాటు అంటే రక్తురాం అనే అతను. కాలాంతరంలో ఇతనే అద్భుతానంద స్వామి. శారదా ప్రసన్నమిత్ర, ఈయన త్రిగుణాతీతానంద స్వామి. తులసి చరణ్ దత్త, ఈయన నిర్మలానంద స్వామి. వీరందరూ కూడా శ్రీరామకృష్ణులకు పరమ ప్రేమాస్పదులై ఒప్పారు. గోపాల్ సుర్ అంటే పెద్ద గోపాల్ అనే ప్రియ గృహస్థ శిష్యుడు కాలాంతరంలో అద్వైతానంద స్వామి అయినాడు. ఒకరోజు బాబురాం ప్రబుద్ధ బాలశిష్యులను దక్షిణేశ్వర కాళికాలయంలో వసిస్తూ వచ్చిన ప్రతాపచంద్ర హాజ్రా అనే వ్యక్తి ఇలా అన్నాడు. శ్రీరామకృష్ణును అడిగి యోగసిద్ధులు పొందండి అని ప్రోత్సహించాడు. అతగాడి లౌకిక ధోరణి చూసి శ్రీరామకృష్ణులు బాబురావుని పిలిచి ఇలా అన్నారు. సరే, నన్ను మీరు అడిగేదేంటి? నా సర్వస్వం మీదే కదా. అవును, దివ్యానుభూతుల రూపంలో నేను పొందింది యావత్తూ మీ అందరి నిమిత్తమే. కనుక ఈ యాచక భావం విడిచిపెట్టండి. దీనివల్ల మనం అన్యోన్య దూర్లమైపోతాం. మీతో నాకున్న ఆప్తతను గ్రహించి ఆ భాగ్యానికి అంతకు కీలకం మీ వశం చేసుకోండి. శిష్యభక్త కోటిలో ప్రశంసనీయులైన మహిళామ తల్లులు ఎందరో ఉన్నారు. తాము ఆయన ఒక పురుషునిగా కాక తమలో ఒకరిగా భావిస్తున్నామని, ఆయనతో తెలుపని రహస్యమే లేదని దాదాపు భక్తురాళ్ళందరూ తెలిపేవారు. రుచికరమైన ఏ భక్ష్యాన్ని చేసినా ముందుగా దానిలో కొంత ఆయన కోసం దాచి ఉంచేవారు. అంతఃపుర నివాసానికి అలవడిన వారు సైతం ఆచార దాస్యాన్ని, అభిమానాన్ని వీడి ఆయనకై బజారుకు వెళ్లి వస్తువులు కొని తెచ్చేవారు. సందర్శనార్థం ఎంత దూరం నుండైనా కాలినడకన వచ్చేవారు. ఆయన వారి పాతివ్రత్యాన్ని శ్లాఘించేవారు. మహాపతివ్రత తన అల్లుడైన రాఖాల్ బైరాగుల్లో కలిసిపోతాడని ఇరుగు పొరుగు అమ్మలక్కలు గుసగుసలాడుతుంటే, ఈశ్వరాన్వేషణకై నా అల్లుడు సంసారం త్యజించి సాధుసేవలో, మహాపురుష సేవలో నిమగ్నుడయ్యే పక్షంలో నిజానికది నా జీవితంలో పరమ శుభముహూర్తంగా భావిస్తాను అని పలకగలిగిన శ్యామసుందరీదేవి. శ్రీరామకృష్ణ విశేష ఆదరాభిమానాలను చూరగొన్న మహనీయురాలు జోగిన్మా. ఆవిడ యోగీంద్ర మోహినీదేవి. ఈ మహిళ శ్రీరామకృష్ణుల నుండి మంత్రోపదేశం పొంది
ఈమె అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తి సంపన్నురాలు. క్రమంగా ఈమె పొందనున్న నానాసిద్ధులను చూసి జనులు అబ్బురపడతారు అని స్వయంగా గురుదేవులచే ప్రశంసలు అందుకున్న ఒక ముఖ్య శిష్యురాలు. శ్రీ శారదాదేవికి ఆమె సహచర్యై ఉపచరించసాగింది. శ్రీరామకృష్ణులచే స్వజనంలో ఒకటిగా పరిగణింపబడి ఆత్మవికాసం పొంది శ్రీ శారదాదేవికి తోడునీడగా మెలగసాగిన గోలాప్ సుందరీదేవి భక్తురాండ్రులో ప్రధానురాలు. అసమాన త్యాగ వైరాగ్యాలతో యవ్వన ఆరంభంలోనే సన్యసించి ఎన్నో సాధనలు అనుష్ఠించి పిదప శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొంది ధన్యతగాంచి తరచు శ్రీ శారదాదేవితో వసిస్తూ వచ్చిన గౌరీమ, ఆవిడ మృడాని చట్టోపాధ్యాయ్, మరో భక్తురాలు. కాలాంతరాన శ్రీ శారదాదేవి పేరిట శ్రీ శారదేశ్వరి ఆశ్రమం అనే సుప్రసిద్ధ జాతీయ ఆదర్శ విద్యాసంస్థను కలకత్తాలో బాలికలకై స్థాపించిన విదుషీమణి ఈవిడ. బ్రహ్మ సమాజ భక్తుడైన మణిలాల్ మల్లిక్ కుమార్తె ధ్యానంలో తనకు మనసు కుదుర్కోవడం లేదు అని శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకోగా, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు అని ఆయన అడిగారు. ఆమె తన సోదరుని కుమారుణ్ణి అని పేర్కొంది. సరే, ఆ బాలుణ్ణే బాలకృష్ణుడుగా భావించు. నువ్వు అతన్ని సంరక్షిస్తున్నప్పుడు గోపాలుడికే ఉపచారాలన్నీ చేస్తున్నానని తలుచుకో. నీ మనోభావాన్ని బట్టే సిద్ధి జరుగుతుంది అని ఆయన ఉపదేశించాడు. ఈ ఉపదేశం పాటించి ఆమె అచిరకాలంలోనే అనేక దివ్యానుభూతులు పొందగలిగింది. నిజంగా పరితాపం చెందితే ఎంతటి పాపులైనా ఆత్మోద్ధరణ పొంది తీరుతారు అని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు. ఫలానా మల్లిక్ తల్లి గొప్ప కుటుంబానికి చెందింది. ఆవిడ వేశ్యలు ఎన్నటికైనా ఉద్ధరింపబడతారా అని నన్ను అడిగింది. గతంలో తాను అలాంటి జీవితం గడిపి ఉంది కదా, అందుకే అలా అడిగింది. అందుకు నేను ఇలా అన్నాను, అవును. ఆంతరంగిక వ్యాకులతతో విలపించి, ప్రభు ఇకపై అలా వర్తించను అని భగవంతునికి వాగ్దానం చేసిన పక్షంలో అలాంటి వారు కూడా తప్పకుండా ఉద్ధరించబడతారు. వట్టి హరినామ ఉచ్చారణ చేత ఏమొనగొడుతుంది? హృదయపూర్వకమైన ఆర్తితో విలపించాలి. అఘోరమణిదేవి స్త్రీ భక్త కోటిలో అగ్రగణ్యురాలు. ఈమె ఎంతో పేదరాలు. 60 ఏళ్ల బ్రాహ్మణ వితంతువు. దక్షిణేశ్వరానికి అనతి దూరంలో ఒకానొక రాధాకృష్ణ ఆలయానికి చెందిన ఒక గదిలో నివసిస్తూ బాలకృష్ణుని తన ఇష్టదైవంగా ఉపాసిస్తూ ఉండేది. 30 ఏళ్లుగా జపతపాదులు అనుష్ఠిస్తున్న ఈమె 1884వ సంవత్సరం ఒకరోజు శ్రీరామకృష్ణులను సందర్శించింది. నాటి నుండి ఆయన పట్ల గాఢాసక్త చిత్త అయింది. ఈమె వండి తెచ్చే కూరలను శ్రీరామకృష్ణులు అమిత ప్రీతితో ఆరగించేవారు. మళ్ళీ మళ్ళీ తెమ్మనేవారు. తన అశక్తతను ఎంచి, ఇదేమిరా గోపాల, చివరికి నన్ను ఇలాంటి సాధువు దగ్గరికి తెచ్చావు? పాటి మీద దేవరకు కూటి మీదనే ధ్యాస అన్నట్లుంది ఇతని కథ అంటూ ఒక్కోసారి ఆమె విసుగు చెందేది. కానీ మరుక్షణంలోనే అనిర్వచనీయ ఆకర్షణ. తదనంతరం ఒకనాటి వేకోజామున తన అలవాటు చొప్పున జపం చేసి తత్ఫలాన్ని ఇష్టదైవానికి అర్పించబోతూ ఉంటే హఠాత్తుగా తన ఎడం పక్కన శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నట్లు ఆమె కాంచింది. ఈయన ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతూ ఆయన కేసి చూస్తుంటే ఆయన చిరునవ్వు చిందిస్తున్నారు. ధైర్యం వహించి ఆయన ఎడమ చేతిని పట్టుకున్నాను. హఠాత్తుగా ఆ మూర్తి మాయమై ఆ చోట ఇంత పరిణామంలో ఉన్న నిజమైన గోపాలుడు ప్రత్యక్షమైనాడు. అతను నాకేసి పాకుతూ వచ్చి నాపై దృష్టి పరపి ఒక చేయి చాపి, అమ్మా నాకు వెన్నపెట్టు అని వచ్చిరాని మాటలను నన్ను అడిగాడు. ఆహా, ఆ దివ్యరూప సౌందర్యం ఏమని చెప్పగలను? ఇహ ఆమెతో బాలగోపాలుని లీలా వినోదాలు వర్ణనాతీతాలు. ఇవి శ్రీరామకృష్ణుల వాత్సల్య భావ దివ్యానుభవాలలో రామ్లాలా వృత్తాంతంతో సరితూగుతాయి అని చెప్పచ్చు. శ్రీరామకృష్ణులు ఆమెను చూడగానే తరచూ దివ్యభావ పరవశులయ్యేవారు. ఒకరోజు ఆమెను చూసి స్వయంగా గోపాల హావభావాలు పొందారు. గోపాలుని ఈ అవిచ్ఛిన్న సాక్షాత్కారాన్ని అఘోరమణిదేవి 2 నెలల పర్యంతం పొందింది. ఇంతటి మహోత్తమ అనుభూతి ఇంతకంటే అధిక కాలం కొనసాగితే ఈ కలియుగంలో శరీరం ఈ ధాటికి తట్టుకోలేక పతనం చెందుతుంది అని గురుదేవులు ఆమెను ఊరడించి అసాధ్యాన్ని సాధించావు అని అభినందించారు. అప్పటి నుంచి ధ్యాన సమయంలోనే ఆమెకు సాక్షాత్కారం లభించేది. శిష్యులు భక్తులు దక్షిణేశ్వరంలో గురుదేవుల జన్మదినోత్సవం జరుపుకునేవారు. వారిలో పలువురు కలకత్తా వాస్తవ్యులు. శ్రీరామకృష్ణులను తమ ఇళ్లకు ఆహ్వానించి సంకీర్తనాదులు ఏర్పాటు చేసి ఉత్సవం జరుపుకునేవారు. స్వయంగా శిష్టాచార పరాయణులు అయినప్పటికీ శ్రీరామకృష్ణులు బలరాం బోస్ వంటి కొద్దిమంది బ్రాహ్మణేతరుల ఇళ్లలో ప్రీతితో భుజించేవారు.
కలకత్తాలోని భక్తుల ఇళ్లకు ఆయన విచ్చేసినప్పుడు అనేకులు అక్కడ గురుదేవులను సందర్శించి ఆయన అమృతవచనాలను గురవడానికే కాక దక్షిణేశ్వరంలో గురుదేవుల సన్నిధిలో రూపొందిన ఆధ్యాత్మిక సోదర బృందం పెంపొందడానికి ఈ ఉత్సవాలు సాధనభూతం కాసాగాయి. శ్రీరామకృష్ణుల ముఖ్యోపదేశాలు. ముందుగా నీ హృదయ దేవాలయంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకో. మొదట ఆయన సాక్షాత్కారం పొందు. ప్రసంగాలు, ఉపన్యాసాలు ఇవన్నీ కేవలం దాని తదంతరపు మాటలే. పరులకు బోధించడానికి మారుగా సదా భగవంతుని ఉపాసిస్తూ ఉంటే అదే కావలసినంత బోధ, ప్రచారం. స్వయంగా తాను ముక్తుడు కావడానికి ప్రయత్నించేవాడే నిజమైన ప్రచారకుడు. ముక్తుడైన వ్యక్తి వద్దకు వందలాది వేలాది మంది జనం నానా దిక్కుల నుండి వస్తారు. వచ్చి అతని ఉపదేశాలు పొందుతారు. పువ్వు వికసించగానే తేనెటీగలు తమంతట తామే దాని వద్దకు వస్తాయి. సంఘ సంస్కరణ గురించి మాట్లాడుతున్నారు, మంచిది. భగవత్ సాక్షాత్కారం పొందిన పిమ్మట మీరు దాన్ని చేయొచ్చు. భగవత్ ప్రాప్తికై ప్రాచీన ఋషులు సంసారం పరిత్యజించారు అని జ్ఞాపకం చేసుకోండి. కావాల్సింది అది ఒక్కటే. మిగిలినవన్నీ నిజంగా మీకు కావాల్సి ఉంటే లభిస్తాయి. ముందుగా భగవద్ దర్శనం పొంది తదుపరి ఉపన్యాసాల గురించి, సంఘ సంస్కరణల గురించి మాట్లాడండి. విద్యాది దైవతమైన ఆ జగజ్జనని కటాక్ష వీక్షణ ఒక్కటి ప్రసరించినా చాలు, ఉద్దండ పండితుని సైతం నేలపై ప్రాకే కీటకంలా పరిగణింపజేయడానికి. సాధన అనుష్ఠానాల గురించి శిష్యులతో శ్రీరామకృష్ణులు ఇలా వచించేవారు. నేను విధించే నియమాలను పరిపూర్ణంగా మీరు పాటించగలుగుతారా? దానిలో 16వ వంతు మీరు పాటిస్తే మోక్ష ప్రాప్తి, భగవత్ ప్రాప్తి మీకు తథ్యము అని విశ్వసించండి. పట్టుదల లేని సాధకులను గురించి ఆయన వారి విషయంలో సంవత్సరానికి 18 నెలలు ఉన్నాయా అనిపిస్తుంది అని పరిహసించేవారు. పురుష ప్రయత్నాన్ని దైవానుగ్రహంతో సమన్వయిస్తూ ఆయన ఇలా బోధించేవారు. ఈశ్వర అనుగ్రహం అనే పవనాలు సర్వదా వీస్తూనే ఉంటాయి. సోమరులై సంసార సాగరంలో మునిగి ఉన్నవారు దాని లబ్ధి పొందరు. కానీ కార్యదక్షులు, బలాఢ్యులు అయినవారు తమ మనస్సు అనే తెరచాపను నిండారా విప్పుకుని ఆ సానుకూల పవనాలను గ్రహించి సత్వరమే పరమావధి పొందుతారు. కామక్రోధాదులను వశపరచుకోవడం ఎలా? వాటిని భగవంతుని వైపు మరల్చండి. ఆత్మ సంయోగం పొందగోరడంలో కామం కలిగి ఉండు. భగవత్ ప్రాప్తి మార్గంలో నీకు అడ్డం వచ్చే వారిపై కోపం పూను. భగవంతుని పొందాలి అనే కాంక్షయందు నీ లోభం కనపరచు. నేను నాది అని చెప్పాల్సి వస్తే నా రాముడు, నా కృష్ణుడు అంటూ అభిమానించు. గర్విస్తే ప్రణామం చేస్తూ రాముని ఎదుట వంచిన ఈ శిరస్సు మరొకరి ఎదుట వంచను అన్న విభీషణుడిలాగా గర్వించు. నేను పాపిని, బద్ధుడను అని సదా తలపోస్తూ ఉండే నిర్భాగ్యుడు చివరకు పాపి, బద్ధుడు అయిపోతాడని, సుస్థిర విశ్వాసంతో వనరించే భగవన్నామ స్మరణతోనే సమస్త పాపరాశులు భస్మీపట్లమైపోతాయని శ్రీరామకృష్ణులు బోధించేవారు. సంధ్యాకాలం ధ్యానానికి ఎంతో అనుకూలమని ఆయన వచించేవారు. భగవంతునికి, ఇష్టదైవానికి ఆహారం నివేదనం చేసి భుజించమనేవారు. ఉపవాసం, ఏకాంతవాసం, సాధు సేవ మొదలైనవి ఆత్మవికాసానికి తోడ్పడతాయని తెలిపేవారు. ధర్మ సమన్వయాత్మకమైన తన దృష్టితో, అలౌకిక ప్రేమపూర్ణమైన తన హృదయంతో, యోగశక్తి సంభరితమైన తన హస్తాలతో శ్రీరామకృష్ణులు ఈ విధంగా వివిధ మనస్తత్వాలున్న వ్యక్తులను అవలీలగా వశవర్తులను చేసుకుని పరమార్థ ప్రాప్తి మార్గంలో పురోగమింపచేయసాగారు. తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో.